వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ఈ నెల 19వ తారీఖు జరిగిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బర్త్డే సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన వేడుకలను వక్రీకరించి మాట్లాడిన బోడెపూడి రాజాకు 29వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సవాల్ విసిరారు. ఆ సవాల్ ఏంటి, ప్రతి సవాల్ ఏంటో వారి మాటల్లోనే విందాం. మీకు తుమ్మల గారు ఎందుకు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఖమ్మం జిల్లా 10 కాన్స్టిట్యున్సీల్లో నేను సిద్ధంగా ఉన్నా మీ మీద పోటీ చేయడానికి. నేను పోటీ చేస్తా, మీకు తుమ్మల గారు అవసరం లేదు. నేను చాలు మీకు. మీరు ఎక్కడ ఎక్కడైనా సరే, ఏ కాన్స్టిట్యున్సీ అయినా సరే నేను నుంచోడానికి సిద్ధంగా ఉన్నా మీ మీద. ముందు మమ్మల్ని దాటి మీరు వెళ్ళండి. అంత పెద్ద ఆయనతో మీకెందుకు? మీకు ప్రజలు అధికారం ఇస్తే 2 సార్లు మీరు ఏం చేశారు? మీరు గత ప్రభుత్వంలో ప్రజలు చూడలేదా? ఈరోజు అరాచకమైన పాలన. మీరు ఎవరిని వదిలిపెట్టారు? అప్పట్లో ఒక పోలీసు వాళ్ళని వదిలిపెట్టారా? ఒక వైశ్య సంఘాన్ని వదిలిపెట్టారా? ఒక కమ్మ సంఘాన్ని వదిలిపెట్టారా? ఎంతమందిని చిత్రవాదం చేసిన రోజులు లేవు. ఈరోజు ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు ఏది కూడా మర్చిపోలేదు. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చాకచక్యులు. వారికి ప్రతిదీ గుర్తే ఉంది. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అద్దంకి శివప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ 29వ డివిజన్ ప్రధాన కార్యదర్శిని. నిన్నగాక మొన్న జరిగినటువంటి మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయ సమ్మేళనాన్ని జీర్ణించుకోలేని కొంతమంది కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. దాని గురించి మాట్లాడటం కోసం ఈరోజు మీ ముందుకు వచ్చాను. మిత్రుడు అన్నగారు బోడెపూడి రాజా గారు, అన్నగారు మీరేదో ఫౌండేషన్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తారని మాకు తెలుసు. అయినా కానీ అజయ్ కుమార్ గారిని విమర్శించే స్థాయి మీది కాదని మా యొక్క ఉద్దేశం. దయచేసి మీరు కొద్దిగా మాట తులనాడకుండా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీరు కొన్ని విమర్శలు చేశారు. దాంట్లో భాగంగా అరాచక పాలన గురించి మాట్లాడారు. అరాచక పాలన అంటే ఏందో, ఒక ధర్నా చేస్తే ఒక టౌన్ అధ్యక్షుడిని, ఒక దళితుడిని 19 రోజులు జైల్లో పెట్టిన అరాచకం మీది, మీ ప్రభుత్వానిది. మీరు ఖమ్మం పట్టణానికి ఏం అభివృద్ధి పనులు చేశారో ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కడుతున్న కేబుల్ బ్రిడ్జి కానీ, రిటైనింగ్ వాల్ కానీ, ఇంకా ఖమ్మంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పని ఆ రోజుల్లో శంకుస్థాపనలు చేసి ఇప్పుడు మీరు దానికి శిలాఫలకాల మీద పేర్లు ఎక్కించుకునే స్థాయి మీది. మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారిని విమర్శించే స్థాయి మీది కాదన్న. దయచేసి మీరు ఎమ్మెల్యేగా అన్నతో, అజయ్ గారితో మీరు ఎక్కడికో పోటీ చేయాలని చూస్తున్నారు. మీకు నేను ఇసిరే ఛాలెంజ్ ఏంటంటే 60 డివిజన్లో ఎక్కడైనా సరే ఒక జనరల్ స్థానాన్ని ఎంచుకోండి. నేను ఒక దళితుడిగా మీ ముందుకు రాబోతా ఉన్నా. ఏ డివిజన్లో అయినా సరే, నాకు పరిచయం లేని డివిజన్ అయినా సరే పోటీకి నేను మీతో డివిజన్ కార్పొరేటర్గా సిద్ధపడటానికి సిద్ధంగా ఉన్నా. దయచేసి మీరు ఈ ఛాలెంజ్ని రిసీవ్ చేసుకొని మీరు ఏం స్పందిస్తారో స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాం.